issue for the people of Andhra, a state that has been led by Jagan Mohan Reddy. 35% say jobs and unemployment, 11% say corruption, 10% say inflation is the problem, 34% say development is the key issue, 9% say something else, not these. Second question, how does then this translate into what basis people are voting for? 26% say work, but in the case of Andhra, 44% say party matters. Interesting. 25% say candidate matters. Only 2.5% feel religion is a matter, and 1.9% say none of these things matter. That's న్యూసెక్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి ఒక సర్వే చేసింది. అందులో భాగంగా 2024లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పింది. దీంతో పాటు ఓటర్స్ ఓటు వేసే కారణాలు కూడా సర్వే చేసింది. అందులో మేజర్గా పార్టీని చూసి 44% మంది ఓటు వేస్తే, క్యాండిడేట్ని చూసి 25% మంది, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని బట్టి 26% మంది ఓటు వేస్తారని తెలిసింది. కానీ ఏపీలో మాత్రం ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు ఓటర్స్ తమ గురించి ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో మన నాయకులు పార్టీ నుంచి పార్టీకి జంప్ చేసేస్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళలో జనసేన నుంచి వైసీపీకి జంప్ అయిన మన రాపాక వరప్రసాదరావు గారు ఒకరు. 2019లో జనసేన తరపున గెలిచి అంతా నా వల్లే గెలిచామని డప్పు కొట్టుకుని వైసీపీకి వెళ్ళారు. వైసీపీలోకి వెళ్ళాక అక్కడ పరిస్థితి చూస్తే ఇది. రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజోల్లో వైసీపీ వరుసగా 2 సార్లు ఓడిపోయిందని గుర్తు చేసిన రాపాక ఈసారి కూడా ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఈ వైఎస్ఆర్సీపీ 2 సార్లు గెలవలేదు, 3వసారి వచ్చింది. 3వసారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. 2019లో వచ్చిన ఓట్ షేర్ని ఒకసారి గమనించండి. కదా గతంలో నేను తప్పితే ఎవ్వరూ గెలవనన్నాను, వాస్తవం అది. ఇప్పుడు నా బలాన్ని గొల్లపల్లి సూర్యారావు గారికి ఇస్తున్నాను, ఆటోమేటిక్గా గెలుస్తారు. మన రాపాక వరప్రసాదరావు గారి బలాన్ని ఒకసారి చూద్దాం. రాజోలు గడ్డ జనసేన అడ్డ అనేది ఒక కొటేషన్ లాగా గట్టిగా ఒక మారు మోగుతూ ఉంది. కార్యకర్త